కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్పిన మాటే మళ్లీ చెబుతోంది. రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందంటూ విమర్శలు చేస్తోంది. అయితే ప్రజల తలసరి ఆదాయం, రాష్ట్ర అభివృద్ధి మాత్రం ఈ హస్తం నేతలకు కనిపించడం లేదు. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల్లో తెలంగాణ ప్రజలు చేసిన డిపాజిట్స్ కాంగ్రెస్ నేతల కామెంట్స్కు కౌంటర్గా నిలుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఏమరపాటుతో కాంగ్రెస్ అధికారంలోకొచ్చింది. వచ్చి రాగానే శ్వేతపత్రాలు, రాష్ట్రం అప్పుల లెక్కలంటూ పసలేని వాదన మొదలుపెట్టింది. గత 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందంటూ చిల్లర కామెంట్స్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. 6.5 లక్షల కోట్ల అప్పు చేశారంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాష్ట్రాభివృద్ధి కోసమే నాటి ప్రభుత్వం అప్పులు చేసిందని, దాన్ని సక్రమంగా వినియోగించుకోవటంతోనే నేడు దేశంలో నెంబర్ 1 గా తెలంగాణ నిలుస్తుందనే విషయాన్ని హస్తం నేతలు మర్చిపోతున్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో జరిగిన ఆస్తుల సృష్టి, అభివృద్ధి ఈ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదు. మారిన ప్రజల జీవన శైలి, పర్ క్యాపిటా ఇన్కమ్ పై పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. అయితే కాంగ్రెస్ నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టేలా, రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వివరించారు. ఈ 10 ఏళ్లలో తెలంగాణలో 6 లక్షల కోట్ల అప్పైతే 50 లక్షల కోట్ల ఆస్తుల సృష్టి సంగతేంటని కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఈ 10 ఏళ్లలో తెలంగాణలో ప్రజల ఆదాయం పెరిగింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నగ్న సత్యం. కళ్ల ముందు కనిపిస్తోన్న నిజం. రాష్ట్ర విభజన సమయంలో తలసరి ఆదాయం 1,24,000కు పైగా ఉంటే 2023 నాటికి 3,17,000కు పెరిగింది. అంటే ఏకంగా 156% పెరిగింది. అదే సమయంలో దేశం తలసరి ఆదాయం 98% మాత్రమే పెరిగింది. అంటే రాష్ట్రంలో సంపద సృష్టి పెరగటంతో పాటు ప్రజల కొనుగోళ్లు, జీవన ప్రమాణాలు సంపూర్ణంగా మారాయని తెలుస్తోంది. ఇందుకు కారణం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన, ముందు చూపు. నాటి ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాలతో ప్రజల ఆదాయం భారీగా పెరిగింది. పేదరికం గణనీయంగా తగ్గింది. తాజాగా కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు సమాధానంగా రాష్ట్రంలో డిపాజిట్లు, రుణాలు పెరిగినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ రిపోర్ట్ నిలుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, సెప్టెంబర్లో తెలంగాణలోని బ్యాంకుల డిపాజిట్లు 52,153 కోట్లు వృద్ధి చెందినట్టు తెలిపింది. అదే సమయంలో 99,283 కోట్ల రుణాలు పెరిగినట్టు వెల్లడించింది. వ్యవసాయ రంగానికి పెట్టుబడి సాయంగా 26,730 కోట్ల రుణాలను బ్యాంకులిచ్చాయి. విద్య, గృహ రుణాలు కూడా భారీగా పెరిగినట్లు చెప్పింది. ఎంఎస్ఎంఈలకు 67,723 కోట్ల రుణాలు మంజూరు చేసినట్టు వెల్లడించింది. ఈ గణాంకాలు చూస్తేనే అర్థమవుతోంది 10 ఏళ్లలో తెలంగాణ ఎంత ప్రగతి సాధించిందో. ప్రజల జీవన ప్రమాణం పెరగటంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తెలంగాణలో భారీగా పెరిగాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో దేశానికే తలమానికంగా నిలుస్తోంది. పంట దిగుబడి పెరగటంతో పాటు రైతులకు మేలు చేసేలా నాటి ప్రభుత్వం చర్యలు తీసుకోవటంతో రైతు రాజయ్యాడు. ఇటు చిన్న, మధ్య తరహా వ్యాపారాల వృద్ధికి నాటి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఎంఎస్ఎంఈల ద్వారా పరిశ్రమలను ప్రోత్సహించింది. భూమిని కేటాయించడంతో పాటు ఆర్థికంగా చేయూతనిచ్చింది. దీంతో ఎన్నో వేల కంపెనీలు పురుడు పోసుకున్నాయి. ఆర్థిక వృద్ధికి తమ వంతు సాయం చేస్తున్నాయి. ఇటు దళిత బంధు కూడా గేమ్ చేంజర్ గా మారింది. ప్రభుత్వం ఇచ్చిన సాయంతో ఆయా వర్గాలు ఉపాధి మార్గంలో పయనించడం, ఇన్కమ్ జనరేట్ చేయటం జరుగుతోంది.
పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటి విపత్కర పరిస్థితులను సైతం తట్టుకుని రాష్ట్రం ఆర్థిక రంగంలో నిలదొక్కుంది. కేంద్రం పైసా సాయం చేయకపోయినా తన కాళ్లపై ఎదుగుతూ ప్రజలను పరిపుష్టులను చేసింది. అందుకే నేడు బ్యాంకుల్లో డిపాజిట్లు భారీగా పెరిగాయి. దీనంతటికీ నాటి ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక క్రమశిక్షణ, సంక్షేమ కార్యక్రమాలే కారణమని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్యంగా, విద్యాపరంగా చైతన్యం చేసిన ప్రభుత్వాలు దేశంలో వేళ్ల మీద లెక్కబెట్టొచ్చునని అభిప్రాయపడుతున్నారు. ఆ లిస్టులో నాటి కేసీఆర్ సర్కార్ ముందు వరుసలో నిలుస్తుందని చెబుతున్నారు. తెలంగాణ ఎలా ముందుకెళ్లాలి అనే రోడ్ మ్యాప్ ను నాటి కేసీఆర్ సర్కార్ వేసిందని, ఇప్పుడొచ్చిన ప్రభుత్వం ఆ దారిలో వెళితే రాష్ట్రం మరింత ముందుకెళుతుందని సూచిస్తున్నారు. ఈ శ్వేతపత్రాలు అప్పుల లెక్కలు చూపి అభివృద్ధిని పక్కకు పెడితే 2014 కంటే ముందు తెలంగాణ ఎలా ఉందో ఇప్పుడు అదే స్థితికి వస్తుందని హెచ్చరిస్తున్నారు.